ఒక 25 ఇయర్స్ అంటే ఒక సిల్వర్ జూబ్లీ మనకి సీత సందీపాని విద్యాలయం సాందీపని విద్యాలయం కి వచ్చేసిన మన ఆనరబుల్ ఎమ్మెల్యే గారికి శ్రీ కోటశంకర్ గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన ఎమ్మెల్యే గారికి అలాగే ఇక్కడ ఉన్న ఫౌండర్స్కి కోఆర్డినేటర్స్కి టీచర్స్కి అంటే అలాగే స్కూల్ అడ్మినిస్ట్రేషన్కి మరి ముఖ్యంగా పిల్లలకి తల్లిదండ్రులకి అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక కొత్త ఏజ్లో మనం వెళ్తున్నాం. గతంలో ఉన్న స్కూల్స్కి అలాగే ఇప్పుడు ఉన్న స్కూల్స్కి అంటే ఎడ్యుకేషన్ విద్య మనం ఆ స్కూల్స్లో అని చెప్తాం, చాలా తేడా ఉంది, చాలా డిఫరెన్స్ వచ్చింది. గతంలో మనం ఎంత పట్టించుకోలేము కాదు, కానీ ఇప్పుడు వాళ్ళ చేతిలో సెల్ ఫోన్స్ కానీ లేకపోతే వాళ్ళు అప్పుడప్పుడు ఆ టీవీలో కానీ లేకపోతే ఫ్రెండ్స్ సర్కిల్ బట్టి చాలా ఇమీడియట్లీ మన పిల్లవాడిలో వస్తుంది. సో మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ అలాగే పేరెంట్ టీచర్ మీటింగ్ ప్రతి ఒక సెమిస్టర్కి ఒకటి మనం పెడతానేమో, ఇక్కడ కూడా బహుశా పెడుతున్నారు. ఆ మీటింగ్స్లో దయచేసి ఆ టీచర్స్ అండ్ తల్లిదండ్రులు మీరు మీ చిల్డ్రన్ గురించి ఆ స్టూడెంట్ గురించి దయచేసి మీరు మాట్లాడండి. ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేయకూడదు, ఖచ్చితంగా దీంట్లో ఉండాలి. ఇది కాకుండా ఓవరాల్గా హోలిస్టిక్ డెవలప్మెంట్ మనం ఎలా చేయవచ్చు దీని మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. మన స్కూల్స్ నుంచి మనం మెయిన్ బయట తీసుకుని వెళ్తే అంటే ఆ వాల్యూస్, ఆ ప్రిన్సిపల్స్, ఆనెస్టీ, డిసిప్లిన్, ఇంటిగ్రిటీ, హార్డ్ వర్క్ అదే మనం నేర్చుకొని మనం బయట వెళ్తాం. అదే లేకపోతే స్కూల్స్కి ఒక విలువ ఉండదు. మనం తర్వాత ఏదైనా కొత్త స్కిల్ నేర్చుకోవాలి అంటే మన లైఫ్లో ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. ఒకవేళ ఇంగ్లీష్ రాదు అనుకోండి, తర్వాత ఇంగ్లీష్ క్లాస్ బయట మనం జాయిన్ చేసుకొని ఇంగ్లీష్ మనం ఈజీగా నేర్చుకోవచ్చు. కానీ ఆ హార్డ్ వర్కింగ్, ఆ ఆనెస్టీ, ఇంటిగ్రిటీ, ఆ పకడ్బందీగా మనం ఎలా పని చేయిస్తాం లేకపోతే ఎలా మన ప్రతిరోజు మనం బిహేవియర్ ఎలా ఉంటుంది అదే స్కూల్ నుంచి మనం నేర్చుకోవాలి. స్కూల్ నుంచి మనం నేర్చుకుంటాం కాబట్టి ఆ పిల్లవాడి మీద కనీసం ఆ యాంగిల్తో మన ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ పేరెంట్స్, ఇంక్లూడింగ్ స్కూల్ టీచర్స్ పని చేస్తే బాగుంటుంది. అదే ఒకటి. రెండోది ఎస్పీ గారు అంటే ఇంతకుముందు వచ్చారు, చెప్పారు, దయచేసి మీ డ్రీమ్స్ మీ పిల్లవాడి పైన దయచేసి మీరు ఎన్ఫోర్స్ చేయకూడదు. వాళ్ళు ఎలా చదువుతారు వాళ్ళ కెపాసిటీ బట్టి వాళ్ళకి చదివినివ్వండి. మూడోది సెల్ ఫోన్ గురించి చెప్పారు. సెల్ ఫోన్ వద్దు, అలా చేయకూడదు. బికాస్ ఇప్పుడు ఇంకా ముందుగా మనం వెళ్ళాలి, కొన్ని కొత్త విషయాలు చేసుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ సోషల్ మీడియా కానీ ఈ సెల్ ఫోన్ కానీ టీవీ కానీ చాలా చాలా అవసరం ఉంటుంది. బట్ ఆ రెస్ట్రిక్టెడ్ యూస్, ప్రాపర్ మానిటరింగ్తో మనం అది చేయగలిగితే బాగుంటుంది. మన పిల్లవాడు ఏం చూస్తున్నారు, ఎలా నేర్చుకున్నారు, ఆ ఫోన్ నుంచి వాళ్ళకి ఏదైనా తప్పు సమాచారం వస్తుందా లేదా అది మీరు చూసుకోండి. అదే నేను చెప్తాను, కంటిన్యూస్గా మన పిల్లవాడికి వదలడం కాదు. ప్రతిరోజు కనీసం ఒకసారి అడగండి, ఎలా ఉన్నారు బాబు, ఏం చూస్తున్నారు, ప్రతిరోజు మీరు సెల్ ఫోన్ చూస్తున్నారు, గంటలు చూస్తున్నారు, అది బాగాలేదు, కొంచెం బయట వెళ్ళి ఆడండి, ఎవరితో ఆడుతున్నారు అంతా మీరు చేయగలిగితే బాగుంటుంది. అదే ప్రేమ మీ పిల్లవాడి నుంచి మీకు కూడా వస్తుంది. నా అమ్మ నాన్నగారు ప్రతిసారి నా స్కూల్కి వచ్చేవాళ్ళు, స్కూల్కి వస్తారు, ఖచ్చితంగా నాకు అడుగుతారు, నా గురించి అడుగుతారు, నేను బాగలేకపోతే తిరిగి నాకు కానీ ఆ టీచర్కి అడుగుతారు. అది ఒక ఫీలింగ్ కూడా మన పిల్లవాడికి మన పైన ఖచ్చితంగా వస్తుంది. లాస్ట్కి ఒకటే, మన ఈ స్కూల్ నుంచి మీరు ఏం నేర్చుకుంటారో ఖచ్చితంగా మళ్ళీ తిరిగి సొసైటీకి మనం ఖచ్చితంగా ఆ వాల్యూస్ కానీ ఆ వాట్ ఎవర్ మన ఒక ఎకనామిక్ రూపంలో లేకపోతే మనం ఏదైనా మనం సంపాదిస్తాం, మళ్ళీ తిరిగి ఆ సొసైటీకి ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందిగా ఈ స్కూల్ ద్వారా మీ పేరెంట్స్ ద్వారా పిల్లవాడికి నేను కోరుతున్నాను. దారా అంటే ఒక చిన్న
విలేజ్. ఇది విలేజ్ అంటే ఒక చిన్న శ్రీకాకుళం పక్కన ఒక ఏరియా. దీనికి కూడా అభివృద్ధి చెందాలి అంటే ఇక్కడ నుంచి మనం మంచిగా చదివేసి బయట ఖచ్చితంగా వెళ్తాం, బట్ కొన్ని ఇయర్స్ తర్వాత తిరిగి మళ్ళీ ఇక్కడ వస్తారు. వాట్ ఎవర్ యూ హ్యావ్ లెర్న్, వాట్ ఎవర్ యూ హ్యావ్ స్టడీడ్, దయచేసి మళ్ళీ మీరు ఈ స్కూల్ తరఫున మిగతా ఎంటైర్ ఏరియాలో మీరు ఒకవేళ ఇన్వెస్ట్ చేయగలిగితే బాగుంటుంది. ఒక మంచి సభ ఈరోజు పెట్టారు. స్టార్టింగ్లో నేను అనుకున్నాను ఏ స్కూల్కి వెళ్తున్నాం, బట్ కానీ ఇక్కడ వచ్చిన తర్వాత తెలిసింది చాలా పెద్ద ఏరియా, దాదాపు ఒక 1150, అంటే చాలా ఎక్కువ స్టూడెంట్స్ కూడా ఇక్కడ చదువుతున్నారు. టీచర్స్ కూడా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. ఒక లో ప్రొఫైల్లో ఈ స్కూల్ అందరూ అంతా బాగా ఈ రన్ అవుతుంది. సో కాబట్టి ఒక మంచి ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు, అండ్ 25 ఇయర్స్ అంటే ఒక గుడ్ హిస్టరీ ఈ స్కూల్కి. డెఫినెట్గా రేపు అలుమ్ని అసోసియేషన్ కూడా కొంచెం స్ట్రాంగ్ చేసుకొని తిరిగి మన శ్రీకాకుళం జిల్లాకి ముందుగా మన గారా మండలానికి అలాగే శ్రీకాకుళం జిల్లా కోసం ఈ స్కూల్ కూడా మంచి పని చేస్తారు అది అనుకొని మళ్ళీ ఒకసారి అందరికీ 25 ఇయర్స్ ఈ సెలబ్రేషన్ శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పింది ఈ దేశం నాకేమి ఇచ్చింది అనేటటువంటిది కాదు, నేను ఈ దేశం కోసం ఏం చేశాను అనేటటువంటిది ప్రతి ఒక్కరూ గుర్తించాలి. అది మా స్లోగన్. ఇందాక నేను చెప్పాను కూడా,